హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మూఢనమ్మకాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు మూఢనమ్మకాలు ఏంటి, మూఢనమ్మకాల వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పర్టికులర్గా రిలేషన్షిప్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇందాక మనకు నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎనిమీస్ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది ఏంటంటే ఎంత నమ్మినా, గుడ్డిగా నమ్మినా సరే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మన పక్కనే ఉంటారు, మన వెనకే ఉంటారు, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళని మనం క్షమించి వదిలేయాలా, లేదంటే కక్ష కట్టాలా, లేదంటే ఏం చేయాలి సార్ మన సాటిస్ఫాక్షన్ కావాలి అంటే? మనం సాటిస్ఫాక్షన్ కావాలంటే నిజంగా అంటే వాళ్ళని వదిలేయాలండి. ఎప్పుడైతే చూడండి మనల్ని ఒకరు మోసం చేశారంటే దాంట్లో మన తప్పేనండి. అంటే వాళ్ళను మనము చేరదీసింటాం. చేరదీసిన తర్వాత వాళ్ళు ఎక్కడో వెళ్ళే వాళ్ళని మనం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళకు మొత్తం మన యొక్క ఎప్పుడైతే చెప్తున్నాను నేను మనిషికి ఏం చెప్తున్నా ప్రతి ఒక్కరికి మన ప్లస్ పాయింట్స్ వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదండి. కానీ మన మైనస్లు మాత్రం తెలియకూడదు, మన లోపాలు తెలియకూడదు. ఇవన్నీ ఏం చేస్తుంటే మన లోపల ఎప్పుడైతే తెలుస్తాయో వాళ్ళు వాటిని బేస్ చేసుకొని మన పైన అప్లై చేయడం జరుగుతుంది. మన స్ట్రెంత్ తెలిసినా ఇబ్బంది లేదు, కానీ మన వీక్నెస్ తెలియకూడదు. దానికి ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు ఇలాంటివి జరుగుతున్నాయంటే స్ట్రెంత్ ఉపయోగించుకొని మోసం చేసిన వాళ్ళు చాలా తక్కువ, వీక్నెస్తో మోసం చేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. దానికే మనిషి ఎప్పుడే కానీ సర్కిల్ చాలా చిన్నగా ఉండాలండి. సర్కిల్ ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఈరోజు సక్సెస్ అని మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళ సర్కిల్ చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏది చేయాలో అదే చేస్తారు. వాళ్ళు ఒకటి చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళతో డిస్కషన్ చేయరు. అంటే అక్కడ మనం ఏది చేయాలో మనలోనే ఉంటుంది, దాన్ని ఎలా చేయాలో కూడా మనలోనే ఉంటుంది. అది 10 మందితో డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ మనకు సపోర్ట్ చేసినట్టే ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు మనతో జర్నీ చేసినప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్గా వాళ్లకు మన పైన ఈర్ష్య ఇవన్నీ కలుగుతాయి అనమాట. అంటే వీడు నాతో పాటే ఉన్నాడు, ఈ రోజు వాడు సక్సెస్ అవుతున్నాడు, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను కదా. అంటే మనిషికి ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుందండి, ఈ బ్లాంక్ అనేది ఉంటుంది. బట్ మనుషులు ఏం చేస్తున్నారంటే అవును వీడు మనకు హెల్ప్ చేస్తున్నాడు, వీళ్ళు మోసం చేయకూడదు కదా అనేది ఉండదు. ఎలాగైనా సరే వాళ్ళని కిందకి లాగాలి, వాళ్ళు కూడా నాతో పాటు ఉండాలని ఇలాంటి ఆలోచనలతో ప్రస్తుతం ప్రజెంట్ జరుగుతుందండి. కాబట్టి మన అవేర్నెస్లో మనం ఉండాలన్నమాట. దానికి ప్రతిసారి నేను చెప్తుంటా, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉండండి, లేకపోతే భక్తి మార్గంలో ఉండండి, లేకపోతే ధ్యానం అన్న చేస్తుండండి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక భగవంతుని క్వాలిటీస్ మనకు వస్తాయన్నమాట. అంటే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ క్రియేట్ అవుతుందో నెగిటివ్ వ్యక్తులు మన దగ్గరికి రారండి, నెగిటివ్ ఆలోచనలు కూడా మన దగ్గరికి రావు. కాబట్టి మనకి ఏదైనా చెడు చేయాలనుకుని ఎవరైనా చేశారనుకోండి దాంట్లో మన తప్పు కూడా ఉంటుంది. కాబట్టి అలా వాళ్ళని క్షమించి వదిలేసేయాలి. వదిలేయడం అంటే యూనివర్స్కి అప్పగించడమేనా? అంతేనండి, నేను అదే చెప్తున్నా కదండి. ఒక మనిషిని చెప్తే కదా, మనం చెడు చేయాలనుకుంటే చేయొచ్చు, మనం వదిలేసిన కర్మ వదిలిపెట్టదండి. కర్మ ఎప్పుడో ఒకసారి వాళ్ళకు ప్రతిఫలం. ఇప్పుడు మనకు 10% వాళ్ళు ఏదో మైనస్ చేసినా కూడా 100% వాళ్ళు దానికి అనుభవిస్తారు. చాలా మంది అంటుంటారు, పెద్దలు అంటుంటారు, వాడు ఎంతమందిని బాధ పెట్టాడో ఈ రోజు ఆ పరిస్థితి వీడికి వచ్చిందంటారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే మనం చేసిన తప్పులు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి మన దగ్గరకు వస్తాయి. వీటన్నింటికి సిద్ధంగా ఉంటేనే మనం వేరే వాళ్ళని మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ చేయాలి, మోసం చేయాలి. మనకి అదే చెప్తున్నా, ప్రతిసారి మనం కొలిచే భగవంతుడు కావచ్చు, యూనివర్స్ కావచ్చు, మనకి ప్రతిసారి ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది. మనం ఒకరిని బాధ పెట్టాలనుకున్నప్పుడు రే వాళ్ళని ఎందుకు బాధ పెడతావు, వాళ్ళు బాధపడడం వల్ల నీకు ఏమన్నా హ్యాపీగా ఉంటావా అని మనలో ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని మోసం చేయడానికి, బాధ పెట్టడానికి ఇదే ట్రై చేస్తుంటాము. మనము చూడండి, మనకి ఎవరన్నా బాధ పెడితే మనం 10 మందితో చెప్పుకుంటాము, వాళ్ళ ద్వారా నాకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది, బాధ పెట్టారని. అదే మనము వేరే వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోమండి. అంటే వేరే వాళ్ళు బాధపడితే దాన్ని మనం ఎంతగా అనుభవిస్తున్నామో మన ద్వారా వేరే వాళ్ళు బాధపడితే కూడా దానికి అంతగా రియాక్ట్ ఉంటుందండి. కాబట్టి మనం ఎవరైనా బాధ పెట్టినా కూడా అలా వదిలేసేయాలండి. లేదు దాన్ని అలాగే ట్రావెల్ చేసామనుకోండి మనము మెంటల్గా, ఫిజికల్గా వీక్ అయిపోతాం. ఇప్పుడు చేతిలో ఒక 5 kg బ్యాగ్ ఉందండి, ఆ బ్యాగ్ని మనం మహా అంటే ఎంతసేపు పట్టుకోగలము? ఒక
10-20 మినిట్స్ ఒక 1 అవర్ పట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది? బరువు అవుతుంది, కష్టం అవుతుంది, ఇంకా తర్వాత అలాగే పట్టుకోగలమా? అస్సలు పట్టుకోలేము. అలా ఒక 1 అవర్ తర్వాత అలా పెట్టేసామనుకోండి, మనకు ఎంత రిలీఫ్ గా ఉంటుంది. రిలీఫ్‌గా ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న వెయిట్ కింద పెడితేనే రిలీఫ్‌గా ఉంటుంది. అలాంటిది మెంటల్‌గా మనం ఒక డిస్టర్బ్ చేస్తున్నారని మనకు తెలిసి వాళ్ళని తీసి అలా పెట్టామనుకోండి ఏమవుతుందంటే అక్కడ మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటాము, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటాము. ఓకే. కాబట్టి మనల్ని ఎవరైనా మోసం చేశారనుకోండి యూనివర్స్‌కి వదిలేసేయాలి. అప్పుడు ఎలాగుండాలంటే వాళ్ళు ఇప్పుడు మనల్ని మోసం చేసిన వాళ్ళు చూడండి మన దగ్గరకు వచ్చినా కూడా స్ట్రైట్ మన కళ్ళలో కళ్ళబెట్టి చూడరు వాళ్ళు. అవును. ఆ ధైర్యం చేయలేరు. ఎందుకంటే వీళ్ళని నేను మోసం చేశాను, వీళ్ళ ముందు నేను నిలబడలేనని. అంటే పశ్చాత్తాప భావం వాళ్ళలో ఉంటుందన్నమాట. మనం వదిలేసేయాలి. వదిలేసి మనం వాళ్ళతో క్యాజువల్‌గా ఉండాలి. అది మనం వాళ్ళకి వేసే అసలైన శిక్ష అండి. అంటే వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళినా కూడా నిద్రపోకూడదు. అంటే ఇక్కడ వాళ్ళపైన పగ తీర్చుకోవడం అంటే ఎలాగుండాలంటే ఫిజికల్‌గా పగ తీర్చుకోరాదండి. వాళ్ళకి మెంటల్‌గా డిస్టర్బ్ చేయాలి. అంటే మనం ఇంకొకసారి వాళ్ళు ఎవరిని మోసం చేసి ఉండకూడదు. నేను వీళ్ళకి ఇంత అన్యాయం చేసినా కూడా వాళ్ళు రిటర్న్‌గా నన్ను ఏం అనట్లేదు కదా, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, తప్పు నాదని నైట్ నిద్రపోకూడదండి. అసలైన శిక్ష అంటే అదే. ఓకే. సో మోసమే కాదు సార్, ఇంకొక వర్షన్‌లో మాట్లాడుకున్నట్లయితే కొన్నిసార్లు మనం వర్క్ చేసే ప్లేస్‌లో కావచ్చు, మన పర్సనల్ ప్లేస్‌లో కావచ్చు, కొంతమంది ఉంటారు మనకి ఇది నచ్చదు, నాకు ఈ వర్డ్ యూజ్ చేయకు, నన్ను ఇలా అనకు, మన కొన్ని పర్సనల్ థింగ్స్‌ని ఊరికే అందరి ముందు తీసుకొచ్చి ఎక్కిరించడం కానీ, పదే పదే వాళ్ళకి జోక్ అనకు అని చెప్తున్నా సరే మళ్ళీ మళ్ళీ అంటూనే ఉంటారు అందరి ముందు. అది ఎలా తీసుకోవాలి సార్? అంటే రియాక్ట్ అవ్వాలా? లేదు వీడి బిహేవియరే అంతా, వీడు ఎన్నిసార్లు చెప్పినా ఇలానే బిహేవ్ చేస్తాడు, కుక్కతో ఒక వంకర అన్నట్టు వదిలేయడం మంచిదంటారా? అంటే ఇప్పుడు మీరే చెప్పారు మన పర్సనల్ విషయాలు 10 మందితో డిస్కషన్ చేస్తారని. అసలు మన పర్సనల్ విషయాలు వాళ్ళతో చెప్పుకోకుండా ఉంటే అయిపోయింది కదా. నేను అదే చెప్తున్నాను, మన స్ట్రెంత్ వేరే వాళ్ళకి తెలిసినా పర్లేదండి, మన వీక్నెస్ తెలియకూడదు. వాళ్ళు అనుకుంటారు ఇదేదో కామెడీ చేస్తానని, వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారన్న విషయం వాళ్ళకి తెలియదండి. కాబట్టి వీలైనంత వరకు మన యొక్క ఏవైతే పర్సనల్ ఉంటాయో వాళ్ళు వేరే వాళ్ళతో అసలు 100% డిస్కషన్ చేయకూడదండి. ఎందుకంటే మనతో బాగున్నంత వరకు బాగుంటారండి. ఎప్పుడైతే మనతో చెడిందో అది వెళ్ళి వాళ్ళు 10 మందితో డిస్కషన్ చేస్తారు. ఆ 10 మంది ఊరికే ఉంటారు, మళ్ళీ మనకు కాల్ చేయడము, వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ చేయడము, ఇవన్నీ మనము ఫైనల్గా అనుభవించేదానికన్నా ముందే మనం ఒక పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం బెటర్ అండి. పర్సనల్ థింగ్స్ అనే కాదు, నార్మల్ గా కూడా కొంతమంది ఇట్లా అందరిలో కూర్చొని ఉన్నప్పుడు ఒకరిని చూపించి ఇలా ఎగతాళి చేయడం కానీ, అతను ఇలా చేసిద్ది అలా చేసిద్ది అని ఎక్కిరించడం కానీ, అలా నచ్చదని తెలిసిన తర్వాత కూడా చేయడం కరెక్ట్ కాదు. కానీ అది చెప్పిన తర్వాత కూడా చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఎలా మనం రియాక్ట్ అవ్వాలా వాళ్ళని, లేదంటే వదిలేయాలా? రియాక్ట్ అవ్వకూడదండి. మీరు యూట్యూబ్ ఒకటి జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుంది, దాంట్లో సుడిగాలి సుధీర్ ఉంటారు చూడండి. ఆ ప్రోగ్రామ్ మీరు ఆ సుడిగాలి సుధీర్ చేసే ఏ ప్రోగ్రామ్ అని తీసుకోండి మీరు, దాంట్లో ఉండే యాక్టర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎక్కడ వచ్చి సీరియస్ అవుతారు. కానీ ఈయన సుధీర్ మాత్రం ఎక్కడ 1% కూడా ఆయన పైన ఎన్ని జోకులు వేసినా కూడా, ఎంతమంది ఆయన బ్లైమ్ చేసినా కూడా ఆయన రియాక్ట్ అవ్వడు. ఎందుకంటే అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన సక్సెస్ అయ్యాడు. అంటే ఆయన చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. 100 మంది 100 రకాలుగా అనుకున్నా ఆయనకు పోయేది ఏం లేదు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలండి. ఇప్పుడు మన క్యారెక్టర్ వాళ్ళకి నచ్చలేదు, ఓకే టేక్ ఇట్ ఈజీ అని వదిలేసేయాలి. అక్కడ వాళ్ళే మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి. అరే నేను వీళ్ళు 10 మంది ముందు వీళ్ళను ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వట్లేదు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని మనం అదే చెప్తున్నాం కదా. ఏదన్నా కూడా మన మనసుకి తీసుకోరాదండి. మన గురించి అక్కడ కామెంట్ చేస్తున్నారు, ఓకే టేక్ ఇట్ ఈజీ అని వదిలేసేయాలి. మనం ఎప్పుడైతే అంటే ఇలాంటి మైండ్తో ఉన్నాం అనుకోండి, మన సక్సెస్ ఎవరు ఆపలేరండి. నేను చెప్తున్నాను కదా, 10 మందిలో మనం ఎప్పుడు నవ్వుకుంటే ఉండాలండి. వాళ్ళు మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా, బాధ పెట్టాలనుకున్నా మనం రియాక్ట్ అవ్వకూడదు. మనం ఎప్పుడైతే నవ్వుకుంటూ ఉంటామో అదే మనం వాళ్ళకి వేసే పెద్ద శిక్ష. కానీ నాకు పర్సనల్ గా ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, సరే నేను కూడా ఇలానే వదిలేసి నెక్స్ట్ నవ్వుకుంటూ ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దీనికి ఏం ఫీల్ అవ్వట్లేదు, తినే నవ్వుకుంటుంది, మనం చేస్తే ఏంటని ఇంకొకసారి చేస్తూ ఉంటారు. సో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటా, అరే నేను ఏమనుకుండా వచ్చేసానే, అనేసి ఉంటే బాగుండేది, నేను కూడా రియాక్ట్ అయితే బాగుండేది అని ఫీల్ అవుతూ ఉంటారు. నాలాగా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా చెప్తారా మరి, మంచిదేనా అలా ఆలోచించడం? కరెక్ట్ అండి. మీరు చూడండి ఎప్పుడో కానీ ఒక 4-5 సార్లు అలా చేయండి, తర్వాత ఇంకోసారి మిమ్మల్ని ఫేస్ చూసేలోపు మిమ్మల్ని కామెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వలేకపోయినా కూడా నేను ఎంత తిట్టినా కూడా వీళ్ళు అంటే అక్కడ వీళ్ళని బ్లైమ్ చేసినా కూడా వీళ్ళని తగ్గించి మాట్లాడినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు కదా, వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మానేస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకోనండి, వాళ్ళని అలా వదిలేసేయాలి. ఇప్పుడు వాళ్ళు మనం కామెంట్ చేసినంత మాత్రాన మన యొక్క వాల్యూ ఏమి అక్కడ తగ్గదు కదా. చెప్తున్నా కదా, ఒక పవన్ కళ్యాణ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. ఇలాంటి క్యారెక్టర్ తో బయట ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు 1% కూడా డిస్టర్బ్ చేయరండి. అంటే
ఒకరు మనం డిస్టర్బ్ చేస్తారని మనం అనుకుంటే మనం డిస్టర్బ్ అవుతాం. అదే ఓకే మన పైన వాళ్ళ ఒపీనియన్ అది టేక్ ఇట్ ఈజ్ అని వదిలేసామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. నైస్ సార్. సో ఒక్కొక్కసారి మనం చూస్తే మన కెరియర్ పైన కంటే ఆలోచనలు అంటే డబ్బు ఎలా సంపాదించాలి, నేను ఎలా సక్సెస్ అవ్వాలి అనే ఆలోచనల కంటే ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అరే ఈ సిచ్యువేషన్ ఇలా చేసుండొచ్చా, చేసుండకూడదా, చేసిన తప్ప, ఏం చేస్తుంటే బాగుండేది అని ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. వీటితోనే చాలా సతమతం అయిపోతూ ఉంటారు. ఈవెన్ నిద్ర కూడా పట్టకుండా ఉంటుంది. సో ఇలాంటి వారి కోసం వాళ్ళపైన వాళ్ళకి క్లారిటీ రావడం కోసం మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? మా దగ్గర 3 రకాల క్లాసు, ఫైనాన్షియల్ ఒకటి, హెల్త్ ఒకటి, రిలేషన్ ఒకటి అండి. ఇప్పుడు మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తాను. మీరు ఇప్పుడు ఒక బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఒక 1/2 కిలోమీటర్ ట్రాఫిక్ అయింది అనుకోండి, మీరు వేరే దారి వెతుక్కుని యూటర్న్ తీసుకుని వెళ్తారా లేదా? డెఫినెట్లీ. ఎందుకు వెళ్తారు? టైం వేస్ట్ అవ్వద్దు అని. టైం వేస్ట్ అవ్వద్దు, ఎలాగైనా మీ గమ్యానికి వెళ్ళాలి. చేయాలి. అవును. అలాగే మనం కూడా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు దారిలో ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటారండి. అంటే వీళ్ళంటే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టు అనమాట. వాళ్ళు వదిలేసేయాలి అక్కడ. మన సక్సెస్ని ఎవరు ఆపలేరండి. మనం అక్కడ ఆగుతున్నామంటే వాళ్ళు ఆపుతున్నట్టు కాదు, మనం ఆగుతున్నాం అక్కడ. మనం ఆగుతున్నాం కాబట్టి వాళ్ళు ఆపుతున్నారు. అదే మనం వెళ్ళాలని మనం అనుకున్నాం అనుకోండి, ఎవరు మనల్ని ఆపరు. దానికి మా క్లాస్లో ఎక్స్పెషల్గా వీళ్ళకు అనంత భగీరథ క్రియ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే భగీరథుడు అంటే మనకి భూలోకంలోకి వాటర్ తీసుకొచ్చిన ఆయన. అంటే ఆయన చూడండి విశ్వ ప్రయత్నం తీసుకొచ్చాడు, అంటే విశ్వ ప్రయత్నం చేశాడు. అంటే గంగాదేవిని భూమికి తీసుకురావడానికి. అంటే అలాంటి భగీరథుని యొక్క ఆలోచనలు మనిషిలో ఉండాలనేది ఎక్స్పెషల్గా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనకు తెలియని చాలా విషయాల గురించి సార్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ని రోజులు మనం ఇది కరెక్ట్ అనుకున్నది సో ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. సో ఏంటి, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మూఢనమ్మకాలు ఏంటి, సైన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన లైఫ్ హెల్దీగా, హ్యాపీగా, స్మూత్గా సాగాలి అంటే మనం పంచభూతాలకి అసెండ్ అవ్వాలి, పంచభూతాలని నమ్మాలి, అలాగే ఆరాధించాలి. సో ఎలా ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. బట్ ఆఫ్లైన్లో ఇంకా క్లియర్గా సార్ డైరెక్ట్గా మీతో కూర్చొని మీ డౌట్స్ని అడుగుతూ డే మొత్తం కూడా సెషన్ ఉంటుంది. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మనకి మేలో కండక్ట్ చేయబడుతున్నాయి, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో మీరు ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి కూడా ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.